అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 5 ఏళ్లలో ఎందుకంటే డిస్ట్రక్షన్ కదా జరిగింది లాస్ట్ 5 ఏళ్లలో. ఆ డిస్ట్రక్షన్ పీరియడ్లో అంటే అందరినీ తొక్కేయాలని చూసారు అనమాట. అంటే వైశ్యాస్లో ద లెజెండ్ ఎవరన్నా అంటే రోషయ్య గారు తర్వాత అంటే టీజీ వెంకటేష్ గారే గుర్తొస్తుంది మన వైశ్యాస్లో. అట్లాంటిది ఫాదర్ని తర్వాత మహాసభని అందరినీ తొక్కేయాలనుకున్నారు. బట్ ముందుకు వచ్చి ధైర్యంగా ఫాదర్ వెనకాల నుంచి సపోర్ట్ చేసి ప్రెసిడెంట్గా అప్పుడు ఉండడం జరిగింది. ప్యారలల్గా జరిగింది. చాలా ఇష్యూస్ జరిగాయి లాస్ట్ 5 ఏళ్లలో. చాలా చేయాలనుకున్నారు. బట్ ఇప్పుడు రియలైజ్ అయినారు ఏం పరిస్థితి. ఎప్పుడు పవర్ అనేది లైఫ్ లాంగ్ ఉండదండి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను మినిస్టర్గా ఉండొచ్చు, రేపు ఏమనేది ఎవరికి ఉండదు. బట్ మనం చేసే పనులు ఉన్నప్పుడు, పవర్ వచ్చినప్పుడు చేసే పనులు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తుంటారు. అది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్ 30 ఏళ్ళు ఉంటాం, 40 ఏళ్ళు ఉంటాం, మేము మాట్లాడిందే గ్రేటు, వాళ్ళు మేము చెప్పిందే వేదవాకం అన్నట్లు పోయినారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు క్రికెట్ టీం అంత ఫిగర్స్ వచ్చేసాయి అన్నమాట. సో ఎప్పుడు కూడా పవర్ అనేది నెత్తికి పోరాదని నేను అంటాను. సో అదొక ఉదాహరణ. సో బట్ ఎనీవేస్ ఆ టైంలో ఆయన రావడం ముందుకి ధైర్యంగా అనేదానికి మా వెనకాల నుంచి ఫాదర్ సపోర్ట్ చేసిన ముందుకి. మన ఆర్యవైశ్యాస్ మీటింగ్స్లలో ఎక్కడైనా పోయినప్పుడు జై గోమాత అంటుంటా. ఎందుకంటే నాకు అంటే లైఫ్లో కొంతమంది కొన్ని అవుతుంటాయండి. నేను గోమాతకు సేవ చేసినప్పటి నుంచి నాకు ఎన్నో పాజిటివ్ థింగ్స్ కావడం జరిగింది. ఎన్నో ఇష్యూస్లో జరిగినప్పుడు కూడా ఏం జరిగినా ఈరోజు అంత స్ట్రాంగ్గా అంత గట్టిగా ఉన్నాను, ఏదన్నా చేయగలుగుతానన్న ఆలోచనలకు కానీ మంచి ఆలోచనలు రావడం కానీ ఖచ్చితంగా నేను గో సేవ చేసినప్పటి నుంచే నాలో మార్పులు జరిగినాయని నేనైతే భావిస్తున్నా. కియా ఫ్యాక్టరీ అండి, ఒకే ఒక కియా ఫ్యాక్టరీ అనంతపూర్ డైనమిక్స్ మారిపోయింది తెలుసా. అదే ఆ కియా ఫ్యాక్టరీ లేకపోతే ఆ డైనమిక్స్ ఈరోజు నేను అదే అడుగుతుండే, ఎందుకు అనంతపూర్కి కర్నూలుకి అంత తేడా, ఇక్కడ ఎందుకు అంత వాల్యుయేషన్స్ అంత హై ఉంటాయి. ఈవెన్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ల దూరం పోయినా కూడా వాల్యూ ఆఫ్ పర్ ఎకర్ మాకు అదే డిస్టెన్స్లో నాకు తెలిసి 30% కాస్ట్ వస్తుంది. ఇక్కడ అదే అనంతపూర్లో అట్లీస్ట్ 200% ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే నేను చెప్పేది ఒక్క కియా ఫ్యాక్టరీ చేంజ్ ద హోల్ డిస్ట్రిక్ట్ డైనమిక్స్ అండి. దాని క్రెడిట్ ఎవరికి పోతుంది? మా చంద్రబాబు గారికి. ఆయన కానీ కియా ఫ్యాక్టరీని తాకపోయింటే అనంతపూర్కి అట్లా ఉండేదా? రూపురేఖలే మారిపోయింది. జస్ట్ 9.5 months అయిందండి మేము వచ్చి. జస్ట్ 9.5 months. దాదాపు 8.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ కాబోతున్నాయి. నేను ఏదో ఎంఓయూ చెప్తలేదండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 8.5 లక్షల కోట్లు ఒకవేళ మనకు అన్ని గ్రౌండ్ అయితే మన ఆంధ్రప్రదేశ్ అంటే జస్ట్ ఇంకా 9.5 months, ఇంకా మనకు 4 year 3 months ఉంది. సో మీరు ఇమాజిన్ చేసుకోండి. సో వీ హ్యావ్ ఏ గ్రేట్ లీడర్. ఎన్డీఏ అలయన్స్ ఉంది, అక్కడ మోడీ గారు ఉన్నారు, ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ లీడర్. మనకి ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చాలా చేసేది ఉందండి. నిన్న కూడా P4 మోడల్ లాంచ్ చేయడం జరిగింది, మీరు అది కూడా తెలుసు కదా. ఇంతవరకు ఎప్పుడు ఆ మోడల్ కానీ ఆ థాట్ ప్రాసెస్ కానీ వచ్చేది కాదు. చంద్రబాబు గారు ఎన్నో సందర్భాల్లో క్యాబినెట్లో డిస్కస్ చేసినప్పుడు కానీ, రివ్యూ మీటింగ్స్లో డిస్కస్ చేసినప్పుడు కానీ P4 మోడల్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఏం P4 మోడల్ అంటే అమరావతి ఒక ఉదాహరణ చెప్తుండ్రు. జస్ట్ ఆ వాల్యూ ఆఫ్ ల్యాండ్సే ఒక ఎకరా అక్కడ ఒక 10 లక్షలు 5 లక్షలు ఉండే వాల్యూని అక్కడ వాళ్ళని కలుపుకొని పోయి ఈరోజు కోటీశ్వరులు చేసినారండి. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ P4 మోడల్ కిందనే. సో నేను అది స్టేట్ వైడ్ తీసుకోపోవాలా, ఇప్పుడు ఉండే ఇష్యూస్లో ఈ P4 మోడల్ బాగా వర్కౌట్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆలోచించి అది ఖచ్చితంగా ప్లాన్ చేయాలని చెప్పి ఉద్దేశంతో హి హస్ డిసైడెడ్ అండి. తర్వాత ఇకపోతే ఆర్యవైశ్యాస్, మనకి ఏదైనా క్రైసిస్ వస్తే ముందుగా వచ్చి గుర్తుకొచ్చేది ఎవరు తెలుసా అండి? మన ఆర్యవైశ్యాసే. సేవ చేసే దాంట్లో మాత్రం ముందుంటాం, బట్ మిగతావి అంతా కొద్దిగా వెనకాడుతూ ఉంటాం. మనం కూడా రాజకీయాల్లో పెద్ద ఎత్తున రావాలండి, అప్పుడే మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ ఏదన్నా ఉంటుంది.